అందరికీ నమస్తే. సీఎం రేవంత్ రెడ్డితో సినిమా ఇండస్ట్రీ పెద్దలంతా సమావేశం జరిగింది. మీకు అందరికీ తెలుసు. ఆ మీటింగ్ జరుగుతున్న టైంలో అసలు ఏం జరిగిందో తెలవదు కానీ, ఆ లోపల ఏం జరిగిందో బయటకొచ్చి మొత్తానికి మొత్తం అచ్చుగుద్దినట్లుగా 'దిల్ రాజు' చెప్పిండు అనుకోవడానికైతే అవకాశం లేదు. సినిమాల్లో చాలా టీవీలలో చాలా వీళ్ళు మీటింగ్ స్టార్ట్ కాగానే ఏదో వీళ్ళకు అక్కడ జరిగింది చెప్పినట్లుగా, వీళ్ళు చెవులు పెట్టి వింటున్నట్లుగా, వీళ్ళు అక్కడెక్కడేదో మైకులు పెట్టినట్లుగా, అక్కడ ఫ్రేమ్ టు ఫ్రేమ్ పలానా వెంకటేష్ ఈ మాట అన్నాడు, పలానా 'దిల్ రాజు' ఈ మాట అన్నాడు, పలానా రాఘవేంద్రరావు ఈ మాట అన్నాడు, సీఎం రేవంత్ రెడ్డి ఇట్లా అన్నాడు, ఆయన అట్లా అన్నాడు, ఇట్లా రకరకాల ఊహాగానాలు అన్ని ప్రముఖ టీవీ ఛానల్స్లో, అన్ని లైవ్ ఛానల్స్ ద్వారా వచ్చేసినాయి. అసలు లోపల జరిగింది ఎవరికీ తెలియదు. లోపల జరిగింది బహుశా మీటింగ్ జరిగిన తర్వాత చెప్తే అక్కడ పోయిన డైరెక్టర్లు, ఆ ప్రొడ్యూసర్లు ఎవరైనా చెప్పాలి, లేకపోతే సీఎం ఆఫీస్ నుంచి ఒక లెటర్ ఇవ్వాలి, లేకపోతే సీఎం ఆఫీస్ నుంచి అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం చెప్తే విషయాలే కానీ లోపల జరిగింది ఏదో బయటకు వచ్చిన అన్ని ఊహాగానాలు వచ్చేసినాయి. దానిలో ఒకటి ఇంట్రెస్టింగ్ ఊహాగానం అని అనుకుంటున్న టైంలో కాంగ్రెస్కు ఒత్తాస పలికే ఒక యూట్యూబ్ ఛానల్లో ఒక తంబు పెట్టిండ్రు. ఆ తంబు చూసిన తర్వాత అందరికీ ఒక సీన్ గుర్తుకొచ్చింది. ఆ తంబు ఏందో ఫస్ట్ చూస్తారు కదా, ఇదే తంబు. ఆ తంబు చూసిన తర్వాత మీకు సినిమాలో ఒక సీన్ గుర్తు రావాలి. ఏంటంటే ఇంటర్వెల్ తర్వాత నెక్స్ట్ పుష్ప క్యారెక్టర్లో ఉన్న అల్లు అర్జున్ షెకావత్కు, పోలీస్ ఆఫీసర్లో ఉన్న ఆ పాత్రలో ఉన్న షెకావత్కి సారీ చెప్పేది. సారీ చెప్పించే ఒక సీన్. ఆ సీను అంతా సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయిపోయింది. ఏంది ఆ సీన్ అంటే అల్లు అర్జున్ షెకావత్కు సారీ చెప్పిస్తారనమాట. ఆ సారీ చెప్పించడం ఎందుకు అంటే, ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారికి సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరూ కలిసి సినిమా ఇండస్ట్రీ వాళ్ళు సారీ చెప్పించిండ్రు అల్లు అర్జున్తో. ఎందుకు సారీ చెప్పించిండ్రు అంటే మనకు చాలా అంశాలు ఉన్నాయి. ఆయన పేరు మర్చిపోయిండని, రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిండని, దాన్ని కేటీఆర్ గిల్లిండని, రేవంత్ రెడ్డి బాగా హట్ అయిపోయిండని, నేను ముఖ్యమంత్రిగా ఉంటే కనీసం నా పేరు కూడా చెప్పడా, అల్లు అర్జున్ నాకు చిన్నప్పటి నుంచి తెలిసిన వ్యక్తి, నా పేరు గుర్తు రాలేదా, అది రేవంత్ రెడ్డికి అల్లు అర్జున్ అననందుకు కోపం రాలే, దాన్ని కేటీఆర్ గిల్లినందుకు కోపం వచ్చింది. అంటే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని కనీసం సినిమా వాళ్ళకు కూడా గుర్తులేడు, ఈయన పేరు కూడా గుర్తులేదు సినిమా వాళ్ళకి అనేది కేటీఆర్ చెప్పిండు. ఆ తర్వాత అదంతా ఫైర్ అయింది, ఓవరాల్ ఫైర్ అయింది, అన్ని ఫైర్ అయినాయి, ఇంటర్నేషనల్ ఫైర్ కూడా అయిపోయింది. తర్వాతనే ఎపిసోడ్ అన్ని కూడా మొత్తం జరిగినాయి. ఆయన అరెస్ట్ దగ్గర నుంచి పోలీసు విచారణ వరకు జరిగింది. మొత్తం 2 కోట్ల రూపాయలు ఇచ్చే వరకు జరిగింది. మీకు ఒక విషయం కూడా గుర్తుండాలి. మొన్న పోలీస్ విచారణ ఎదుర్కొని సాయంత్రానికి 3-4 గంటలకు వెళ్ళిపోయాడు అల్లు అర్జున్. ఆయన కూడా అల్లు అరవింద్ కూడా ఉన్నాడు. పోయిన తర్వాత సాయంత్రానికి ఒక పాట రిలీజ్ చేసిండ్రు. ఆ పాట కరెక్ట్గా అకేషన్కి తగ్గట్టుగా ఉంది. అంటే సినిమా అది సినిమాలో పాటనే ఉన్నది, అది ఎప్పుడోసారి రిలీజ్ చేయక తప్పదు. కానీ పోలీస్ విచారణ నుంచి పోయిన తర్వాత ఆ పాట టీ సిరీస్ వాళ్ళు రిలీజ్ చేసిండ్రు. ఏంది ఆ పాట? ఆ పాట కూడా కరెక్ట్గా అకేషన్కు సీజన్కి తగ్గట్టుగా, అంటే పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ పాట రిలీజ్ చేసిండ్రు. బహుశా అన్న ఫైర్లోకి దిగిండు రెడీ అని చెప్పి అల్లు అర్జున్ సోషల్ మీడియా అంతా కూడా వైరల్ చేసింది. కానీ కరెక్ట్గా ఈ సినిమా పెద్దల మీటింగ్కు కరెక్ట్గా 1 గంట ముందు ఆ పాటను యూట్యూబ్ నుంచి టీ సిరీస్ డిలీట్ చేసింది. నాకు తెలిసి ఒక పాటను ఒక ఆడియో సంస్థ ఎట్టి పరిస్థితిలో కూడా డిలీట్ చెయ్యరు. ఇప్పటివరకు కాలేదంట, అట్లాంటి పరిస్థితి ఎప్పుడు రాలేదు. కానీ ఫస్ట్ టైం ఆ పాట సవాలు విసిరినట్టుగా, రేవంత్ రెడ్డికి సవాలు విసిరినట్టుగా, పోలీసు వాళ్ళకి సవాలు విసిరినట్టుగా ఉంది అని నెటిజన్స్ అంతా కూడా అభిప్రాయపడ్డారు. కావాలనే అల్లు అర్జున్ టీం ఈ పాటను రిలీజ్ చేయించింది, ఇది రేవంత్ రెడ్డికి సవాల్ అని చెప్పి చెప్పించారు. కరెక్ట్గా గంట ముందు డిలీట్ చేయించారు. అందుకే ఈ మీటింగ్లో ఈ క్షమాపణ ఎపిసోడ్ వచ్చింది అనేది చర్చ. అయితే ఇక్కడ ఇంటర్వెల్ తర్వాత ఉన్న సీన్ ఏంది? ఇంటర్వెల్ జరిగిన తర్వాత సీను అల్లు అర్జున్ క్షమాపణ చెప్తాడు, సారీ అని. ఎవరికి? షెకావత్కి. నిజానికి ఈ సినిమా అందరితో అయిపోవాలి, సారీ చెప్పింది కాబట్టి సినిమా అయిపోద్దని అందరు అనుకుంటారు. కానీ తర్వాత మళ్ళీ రేజ్ అవుతుంది సినిమా, అది సినిమా పాత్ర. కానీ ఇక్కడ ఏమైందంటే పుష్ప 2 సినిమాలో ఇంటర్వెల్ సీన్ తలపిస్తున్న సీఎం సినీ పెద్దల భేటీ సోషల్ మీడియాలో వైరల్. ఇది అదే జరుగుతుందేమో అని అనుకున్న టైంలో ఆ ఛానల్ వాళ్ళు అదే ఉన్నట్టుగా
యూట్యూబ్లో వేసేసిండ్రు. బన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో రేవంత్ రెడ్డి, రావు రమేష్ పాత్రలో దిల్రాజు. రావు రమేష్ అంటే దానిలో ఎంపీ ఉంటాడు, రావు రమేష్. ఆయన్నే ఇద్దరి మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నం చేస్తారు. మీరు ఎన్ని రోజులు కొట్లాడతారు, ఇద్దరు కొట్లాడితే ఇద్దరికి నష్టమే, మీరిద్దరు కాంప్రమైజ్ అయితే మనం బిజినెస్ బ్రహ్మాండంగా చేసుకోవచ్చు, ఎర్రచందనం బిజినెస్ బ్రహ్మాండంగా చేసుకోవచ్చు, కాబట్టి మీరిద్దరు కాంప్రమైజ్ కావాలని చెప్పి పిలిస్తే అల్లు అర్జున్ కూడా పుష్ప పాత్రలు ఉన్నాయని కూడా క్షమాపణలు చెప్తాడు. ఇక్కడ బన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో రేవంత్ రెడ్డి, రావు రమేష్ పాత్రలో దిల్రాజు, పుష్పతో షెకావత్కు సారీ చెప్పించే ఎపిసోడ్ ఇక్కడ రియల్ లైఫ్లో రిపీట్. అక్కడ జరుగుతున్న సీనే ఇక్కడ జరిగింది, ఇక్కడ రిపీట్ అయింది అనేది దీని సారాంశం. బన్నీతో సారీ చెప్పించేందుకు రావు రమేష్ లాగా ఇండస్ట్రీ పెద్దగా రంగంలోకి దిగిన దిల్రాజు, పేరు మర్చిపోయినందుకే బేటీ పేరుతో డ్రామా అంటూ ఇండస్ట్రీలో చర్చలు అనే మెసేజ్ వైరల్ అయింది. దీన్ని ఎవరు ఖండించలేదు, ఎవరు అవునని కూడా చెప్పలేదు. లోపల జరిగింది ఏది బయట లోపల 100 జరిగితే బయటికి 5 పాయింట్స్ కూడా దిల్రాజు బయటికి చెప్పలేదు. లోపల జరిగింది వేరు, లోపల క్షమాపణ చెప్పించిండ్రు అనేది నడుస్తున్న చర్చ ఇక్కడ. అందుకే షెకావత్ ఈ క్షమాపణ ఇదంతా బయటకు వచ్చింది. ఇప్పుడు అసలు ఈ ఈ ఫైర్ అంతా ఎందుకు జరిగింది? జస్ట్ ఈగో హార్ట్ వల్లనే కదా, జస్ట్ ఈగో హార్ట్ వల్ల ఈ ఫైర్ అంతా జరిగింది. దేనికోసం అంటే ఆయన పేరు మర్చిపోయిండని అక్కడి నుంచి జరిగింది ఎపిసోడ్. అంతకుముందు ఏం లేదు. 4వ తేదీన ఇన్సిడెంట్ జరిగితే 9వ తారీఖు నాడు సినిమా థియేటర్ ఓనర్ని అరెస్ట్ చేస్తే 13వ తేదీ నాడు అంటే ఆల్మోస్ట్ 10వ తేదీ లేదా 8వ తేదీన జరిగింది అల్లు అర్జున్ పేరు చెప్పకపోవడం. తర్వాత 13వ తేదీన అరెస్ట్ అయ్యారు సడన్గా తెల్లవారుజాము లేచేసరికి అల్లు అర్జున్ అరెస్ట్ అని మనందరం కూడా వీడియోలు చూసినాం. ఇక్కడ రేవంత్ సేమ్ సినిమాలో పుష్ప 2 సినిమాలో షెకావత్ ఎట్లయితే అల్లు అర్జున్తోన రావు రమేష్ క్షమాపణ చెప్పించిండో, ఇక్కడ కూడా సీఎం రేవంత్ రెడ్డికి అల్లు అర్జున్తో రావు రమేష్ అక్కడ రావు రమేష్ పాత్ర, ఇక్కడ దిల్రాజు క్షమాపణ చెప్పించిండు. అది ఫోన్లో చెప్పించిండా, ప్రత్యక్షంగా చెప్పించిండ్రా, అల్లు అరవింద్తో చెప్పించిండ్రా, సినిమా పెద్దలందరూ కలిసి క్షమాపణ చెప్పిండ్రా సంథింగ్. కానీ ఈ మీటింగ్లో ఒక క్షమాపణ జరిగింది. ఆ క్షమాపణ సీనే పుష్ప 2 సినిమాలో ఇంటర్వ్యూ తర్వాత వచ్చింది. అదే అక్కడ రీల్లో క్షమాపణ చెప్తే ఇక్కడ రియల్గా క్షమాపణ చెప్పిండ్రు అనే వార్త ఇప్పుడు ప్రస్తుతం వైరల్లో ఉంది. నిజంగా క్షమాపణ చెప్పి ఉండొచ్చునా అంటే దానికి ఎవరు అవునని చెప్పరు, కాదని చెప్పరు. నిజానికి ఒకవేళ నేను ఇంతమంది ముందర అల్లు అర్జున్ క్షమాపణ చెప్పను అంటే కూడా రేవంత్ రెడ్డి ఒప్పుకునే వ్యక్తి కాదు. నాకు అందరి ముందర క్షమాపణ చెప్పాలనుకునే వ్యక్తి. ఎవరు లేనప్పుడు క్షమాపణ చెప్తేంది, చెప్పబోతే ఏంది? అందరి ముందు చెప్తేనే కదా క్షమాపణ చెప్పిండు అనే విషయం బయటకు వచ్చేది, ఎవరో ఒకరు బయటకు చెప్పేది. లేకపోతే అందరి ముందు చూసినవా క్షమాపణ చెప్పించుకున్నా అని రేవంత్ రెడ్డి తల ఎత్తుకొని మాట్లాడేది, నిలబడేది. కాబట్టి బహుశా పుష్ప 2 సినిమాలో ఇంటర్వ్యూ తర్వాత జరిగిన సీనే ఇప్పుడు ఇక్కడ మీటింగ్లో కమాండ్ కంట్రోల్ రూమ్లో జరిగింది అనేది ఒక వార్త. ఇక అది ఎవరు దీన్ని నిజమని నిర్ధారిస్తారు, ఎవరని ఖండిస్తారు. కాకపోతే ఇన్ని రోజులు అల్లు అర్జున్ క్షమాపణ చెప్తే అయిపోయేది అని మాత్రం సినిమా ఇండస్ట్రీలో బాగా చర్చ జరిగింది. సరే ఏదో సీఎం పేరు చెప్పలేకపోయాడు, కనీసం తర్వాతనైనా అల్లు అర్జున్ ఒక ప్రెస్ మీట్ పెట్టి నేను మర్చిపోలేదనో, లేకపోతే తడబడ్డానో, లేదా క్షమించండి నేను మీ పేరును ప్రస్తావించలేకపోయినా తప్పుగా ప్రొజెక్ట్ అయిందని చెప్పింటే అసలు ఈ సీన్ ఇక్కడ దాకా వచ్చేది కాదు, ఎప్పుడో అసలు ఆయన అరెస్ట్ కూడా అయ్యేవాడు కాదు అనేది ఇటు పొలిటికల్ సర్కిల్లో కానీ అటు సినిమా ఇండస్ట్రీలో కానీ పెద్దగా చర్చ నడుస్తున్నది. కాబట్టి క్షమాపణతో రేవంత్ రెడ్డిని కూల్ చేసే ప్రయత్నం ఈ సినిమా పెద్దలు చేసిండ్రా? సినిమా పెద్దలు వాళ్ళంతలో వాళ్ళు చెప్తూ అల్లు అర్జున్తో కూడా క్షమాపణ చెప్పించే ప్రయత్నం ఏమైనా చేసిండ్రా? ఎందుకంటే ఉత్తగా రాదు, నిప్పు లేనిది పొగ రాదు కదా. పొగ బయటకు వచ్చింది అంటే దానిలో ఏదో నిప్పు ఉంది అనేది ఒక పెద్ద కథనం నడుస్తుంది. కాబట్టి ఇక్కడ షెకావత్ పాత్రలో ఉన్న రేవంత్ రెడ్డికి, పుష్ప పాత్రలో ఉన్న అల్లు అర్జున్ క్షమాపణ చెప్పిండు అనేది ఆ మీటింగ్ నుంచి వచ్చిన వాళ్ళు చెప్తలేరు. కానీ వాళ్ళ రిలేటెడ్ సర్కిల్స్లో మొత్తం ఈ చర్చ జరుగుతున్నది. క్షమాపణ చెప్తే తప్పేం లేదు. మనం క్షమాపణ కోవడం అనేది ఒక మిస్టేక్ జరిగినప్పుడు క్షమాపణ కోవడం అనేది నిత్యం మనం చాలామందికి సారీ చెప్తుంటాం, క్షమించమని అడుగుతుంటాం. అందులో భాగంగా బహుశా అల్లు అర్జున్ కూడా చెప్పడంలో వెనుకకు పోయి ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఆయన చాలా సఫర్ అయి ఉన్నాడు. అల్లు అర్జున్ సినిమాను ఎంజాయ్ చేయలేకపోయాడు. ఒక పక్క చనిపోయిన బాధ, అల్లు అర్జున్కి ఆ బాధ ఆయన ముఖంలో ఎక్స్ప్రెస్ చేయలేకపోయాడు. అదొక బాధ ఆయనది. అల్లు అర్జున్ వాళ్ళ సోషల్ మీడియా అంతా ఈరోజు ఒక ట్రెండింగ్లో తీసుకొచ్చింది. ఏంటంటే అల్లు అర్జున్ సినిమాలో నటించగలడు కానీ నిజ జీవితంలో నటించలేకపోయాడు.
అది నటన కాదు, నిజానికి భావోద్వేగం అనేది మనసుతో సంబంధించింది. బట్ నిజంగా కూడా ఆయన పశ్చాత్తాపం కనబడలేదు అనేది అందరూ చెప్తున్నారు. ఎనీవే సీఎం రేవంత్ రెడ్డికి క్షమాపణ చెప్పించిండ్రు అనేది మాత్రమే ఫైనల్. అది ఈ ఆ మీటింగ్‌లో ఆ సినిమాలో ఒక సీన్ రిపీట్ అయ్యింది రియల్‌గా అనేది జరుగుతున్న చర్చ. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.